ఒక అబ్బాయి పళ్ళు తోముకుంటూ ఉన్నప్పుడు తన తల అద్దంలో కనిపించడం లేదని గమనించాడు. ఇది చూసి అతను భయంతో కంగారుపడ్డాడు. టోపీ తీయగా తన తలే కాదు మొత్తం శరీరమంతా కనిపించడం లేదని తెలిసింది. తీవ్ర భయంతో వెంటనే తన బట్టలన్నీ విప్పేశాడు. అంతలోనే తల్లి గదిలోకి వచ్చింది. తన కుమారుడు గదిలో లేకపోవడాన్ని గమనించి ఆశ్చర్యపోయింది. అతను అక్కడే ఉన్నప్పటికీ ఆమెకి కనిపించలేదు. తల్లిని భయపెట్టకూడదని భావించిన అబ్బాయి, నేను ముందే నిద్రలేచి స్కూల్కు వెళ్లాను అని కాగితంపై ఒక నోట్ రాశాడు. ఆ సమయంలో కుక్క ఒక పెంటిని చూస్తూ అరవటం ప్రారంభించింది. ఇంతలో అబ్బాయి గట్టిగా ఊపిరి పీల్చి మెల్లగా తలుపు తెరిచి బయటకు వెళ్లిపోయాడు. తన శరీరం కనిపించదని నమ్మిన అబ్బాయి బట్టలు విప్పేసి నేరుగా తరగతిలోకి వెళ్లిపోయాడు. తరగతిలో తనను వేధించే వాళ్లను బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నాడు. అతను మళ్లీ కనిపించడం ప్రారంభం అవుతుంది. అది చూసి విద్యార్థులు ఫిర్యాదు చేస్తారు. ఈ విషయంలో ఆ అబ్బాయిని తల్లి మందలిస్తుంది. అయితే మళ్లీ ఒకరోజు క్లాస్ రూంలో ఉండగా హఠాత్తుగా అదృశ్యమవుతుండడం గమనించి క్లాస్ మధ్యలోనే బయటకు వెళ్లిపోతాడు. అక్కడి నుంచి ఇంటికి చేరుకున్న వెంటనే తల లేకుండా వచ్చిన తన అన్నను చూసి చెల్లి పెద్దగా కేకవేస్తుంది. తన చెల్లి చాలా భయపడిపోయిందని తెలుసుకుని ఆ అబ్బాయి ఆమె నోరు మూసే ప్రయత్నం చేస్తాడు. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్స్లో తప్పక తెలపండి.